దొంగలు మోటుగా ఇండ్లల్లో ఎట్లా పడి దోసుకపోతుర్రో ఆన్లైన్లో కూడా చెమట సుక్కలు అడపకుండా అట్నే దోసుకపోతున్నారు, అట్నే దోసుకుంటున్నారు. హుషారు లేకుంటే ఉన్న పైసలన్నీ ఉడుసుకపోతుర్రు. ఆన్లైన్లో పైసలు దొయ్యనికి దొంగ బడివేగాలు ఏయని ఎత్తులుంటలేవు, చెయ్యని కథలుంటలేవు. ఎన్నెన్నో దొంగ మాటలు చెప్పి మస్తు మత్పరిస్తుర్రు. గట్నే హైదరాబాద్లో ఇద్దరు పెద్ద మనుషుల తాన 1.5 కోటి కొట్టేసి చూస్తే గిట్ల కూడా పైసలు దోస్తారా అంటారు పక్క. వీళ్ళ చేతులు పడిపోను ఆన్లైన్ దొంగలు ఏమన్నా బరి తెగిస్తున్నారా? సుప్రీంకోర్టులో కేసు అయిందని 1.5 కోటి కొట్టేసుకొని పోయిర్రు. అగో గనిగానం పైసలు ఎట్లు ఇచ్చిర్రు అంటే హైదరాబాద్ వనస్థలీపురం కాడుండే రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ సార్కు ఈ నడుమ ఫోన్ వచ్చిందట. మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, నీ మీద కేసు అయింది, మనుషులు అక్రమ రవాణా దాంట్లో మీ హస్తం ఉన్నదని తెలిసింది, విచారణ చేస్తుంటే మీ ఆధార్ కార్డు మాకు దొరికిందని ఒకడు ఫోన్ చేసి బెదిరించిండట. ఈ రిటైర్డ్ సైంటిస్ట్ సార్ గజగజ వణికిపోయి నిజమే అని నమ్మిండు. ఇక అటెంకేమైందో రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ మేడం చెప్తుంది నూరి. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నాను, పలానా వాళ్ళది, పలానా ముద్దాయి నా దగ్గరకు వచ్చినాడు, అతన్ని వెరిఫై చేస్తుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ మాకు వచ్చింది, విచారణలో బయటపడింది, దీన్ని వెరిఫై చేస్తున్నందుకు గాను మిమ్మల్ని అప్రహెండ్ చేస్తూ మిమ్మల్ని ఇష్యూ చేస్తున్నాము ఈ అరెస్ట్ వారెంట్స్ ఇవన్నీ అని చెప్పేసి. ఇక మీరు అరెస్ట్ అవుతారు, మీ మీద కేసు అవుతుంది అంటే ఎవరైనా భయపడతారు కదా. గట్లనే పాపం పెద్ద మనిషి కూడా వణికిపోయిందట. వెనకసీరు ఏమైంది మేడం? మేము సుప్రీంకోర్టుకి డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మరి అవుట్ ఆఫ్ ఫియర్ he gives అంటే కంప్లైనెంట్ ఆర్ ద విక్టిమ్ పేస్ రాన్సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎంత ఇచ్చిండు మేడం? మొత్తం 1,34,00,000 పోగొట్టుకుంటాడు. ఇన్నర 1,34,00,000 రూపాయలట. గన్ని పైసలు అని ఇంటనే పానం ధరిస్తలేదు కదా. మీ మీద విచారణ అవుతుందని ఇక నమ్మిస్తేందుకు ఏకంగా కోర్టు సెటప్ కూడా చేసిరట. జడ్జేషం వేసుకొని ఒకటి పెద్ద మనిషిని విచారణ చేసినట్టు చేసి మీరు 2 రోజులల్లా మీ దగ్గర ఉన్న పైసలన్నీ సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలి. మీ మీద ఏం తప్పు లేదని తెలిసినాక ఆ పైసలన్నీ మళ్ళీ మీకు విడుదల చేస్తామనే వరకు నిజమే అని అకౌంట్లలో ఉన్న పైసలన్నీ ఊడ్చుకపోయి సుప్రీంకోర్టు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని వాళ్ళు ఇచ్చిన అకౌంట్ పంపిండట. తర్వాత అందరి నెంబర్లు స్విచ్ ఆఫ్. ఇక అప్పుడు పెద్ద మనిషి మోసపోయినా అని ఎరకబట్టి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయిండు. చూడు రీ సైంటిస్ట్ అంటే ఎంత పెద్ద చదివి ఉంటాడు కానీ ఈ మోసాలని తెలుసుకోలేకపోయిండు. ఈ కథ అట్లున్నదా? మీ బ్యాంక్ అడ్రస్ అప్డేట్ చేయాలని ఫోన్కు ఏపీకే ఫైల్ పంపించి ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుందని అలకగా నమ్మించి ఫోన్ హ్యాక్ చేసి 3,92,000 రూపాయలు నలుసుకొని పేరు కూకట్పల్లి దిక్కు మోసపోయినా అని బాధితుడు పోయి సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయిండు. ఇట్లా తీరొక్క తీర్ల ఫోన్లు చేసి మెసేజ్లు చేసి జనాలను భయపెట్టి మస్తుగా దోస్తున్నారు. మళ్ళీ వీళ్ళు అందరూ కూడా ఏమైనా చదువు రానోళ్ళ అంటే కాదు, అందరూ పెద్ద పెద్ద చదువులు చదివి నౌకర్లు చేసేటోళ్ళే, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇంత అవుతున్నది కాబట్టి సైబర్ క్రైమ్ల గురించి జనాలకు తెలిసేటట్టు పోలీసు వాళ్ళు, సర్కారు వ్యవస్థలు ఏడికాడ ఊర్ల పొంటి ఆఫీసులల్లా, పని స్థలాలల్లా, బళ్ళల్లా, కాలేజీలల్లా అవగాహన సదస్సులు పెట్టి ఎరక చేస్తే బాగుండు.